ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 26 నుంచి ఆగస్టు 31 వరకు ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి వారఫలాలకు సంబంధించి అనేక విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ వారం గ్రహస్థితి ఎలా ఉందంటారు? ముందు గ్రహస్థితి మాట్లాడుకుంటే చంద్రుడు 11వ ఇల్లు 12వ ఇల్లు మొదటి ఇల్లు సంచారం చేయబోతున్నారు. బేసిక్గా ఇది వీళ్ళ గ్రహస్థితి. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం అనుకూల అంశాలు ఏమిటి? ఆర్థికంగా ఎలా ఉంటుంది, మానసికంగా ఎలా ఉంటుంది? సో ఫస్ట్ మనము గ్రహస్థితి చెప్దాము, దాన్ని బట్టి అంశాలు ఎలా ఉంటాయి చెప్దాం. సో ఫస్ట్ వీళ్ళకి జరిగేది ఏంటంటే, నేను చెప్పినట్టు ఆర్థికంగా మంచిగా రానివ్వబోతున్నారు. ఎవరైతే వ్యాపారాల్లో ఉన్నారో వాళ్ళు బాగా రాణిస్తారు. ఇంకా జాబ్ చేసే వాళ్ళు అనుకోండి, బేసిక్గా వాళ్ళకి ఎలా ఉంటుందంటే అదే ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. కానీ ఈ నెల గనక సరిగ్గా పర్ఫామ్ చేస్తే పై అధికారి కళ్ళల్లో పడతారు. సో మీకు ప్రమోషన్ ఏదో రోజు వస్తుంది, కానీ ఇప్పుడు అవకాశం అధికారి కళ్ళల్లో పడడానికి. ఎందుకంటే ఇప్పుడు నెట్వర్క్ సర్కిల్ సపోర్ట్ చేస్తుంది, మీ గురించి పాజిటివ్గా చెప్తుంది, మీ చుట్టుపక్కల ఉన్నారు, మీ స్టాఫ్ కొలీగ్స్. సో పై అధికారి కళ్ళల్లో పడతాడు, ఓహో ఇతను బాగా పనిచేస్తున్నాడు అని తెలుస్తుంది. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకైతే విపరీతమైన లావాదేవీలు జరుగుతాయి. విపరీతంగా అనుకున్న దానికన్నా 10 రెట్లు. మీకు ప్రతి వారం సపోజ్ మీరు చేపలు అమ్మేవాళ్ళు అనుకోండి, లేకపోతే పూలు అమ్మేవాళ్ళు అనుకోండి, ప్రతి వారం 2,000 3,000 మిగులుతున్నాయి. ఈ వారం 10,000 మిగులుతాయి. ఈ వారం బాగా బిజినెస్ అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా మంచిగా చేసుకోండి, నో నీడ్ టు వరీ. తర్వాత మనము ఆలోచనల దగ్గరికి వస్తే వీళ్ళకి చెప్పేది ఏంటంటే, నేను కొంచెం వీళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను. ఏం అవ్వదు, ఏం బెంగ పెట్టుకోవద్దు, డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఇంకోటి, వీళ్ళు కొంచెం ఫిలాసఫికల్గా ఆలోచిస్తారు. ఫిలాసఫికల్ అంటే మీకు ఎలా చెప్పాలి, నేను అద్వైతం అంటారు చూడండి, ఆద్వికత, దేవుడు ఒక్కడే, ఇవన్నీ ఏంటి, డబ్బులు ఏంటి, ఈ భార్య ఏంటి, ఈ పిల్లలు ఏంటి, నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఈ డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నాను, హ్యాపీగా బతకొచ్చు కదా, ఈ లూపల్లో నేను ఎందుకు పడ్డాను, ఈ గుంటలో నేను ఎందుకు దూరాను అని ఆలోచిస్తాడు. జస్ట్ ఈ వారం ఆలోచిస్తాడు అంతే. ఎందుకంటే మనిషికి డబ్బు వచ్చిన తర్వాతనే దైవమైన ఆలోచనలు వస్తాయి. సక్సెస్ వచ్చిన తర్వాతనే ఆలోచిస్తారు మనిషి, ఎంత కష్టపడ్డాం, దీనికి అవసరమా, నిజంగా ఇంత అవసరమా? ఇప్పుడు ఎంత పెద్ద సినిమా హీరో తీసుకున్నా వాడికి మోకాలు సర్జరీ అయి ఉంటుంది, మీకు తెలుసా? డాన్స్ చేసి ఫైట్లు చేసి. నిజంగా మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, అయ్యో సక్సెస్ అవుతాయి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా అని. అంటే ఇలాంటి రకమైన ఆలోచనలు వస్తాయి వీళ్ళకి. సో కొంచెం స్పిరిచువాలిటీ వైపు మక్కువ చూపిస్తారు. తర్వాత కమింగ్ టు హెల్త్ విషయంలో, ఆరోగ్య విషయంలో పిచ్చిగా ప్రవర్తిస్తారు వీళ్ళు. అంటే ఏ నిర్ణయం అయితే జాగ్రత్తగా తీసుకోవాలో కొందరు చాలా బాగా తీసుకోగలుగుతారు, కొందరు మొత్తం బ్లండర్ మిస్టేక్ చేస్తారు. ఏముంది, ఒక వారం తినేస్తే, షుగర్ పేషెంట్ నేరా బాబు, నేను మనిషినే కదా, బతకాలి కదా, ఈ వారం స్వీట్లు తిందాం, ఈ వారం బిర్యానీ తిందాం, ఈ వారం అక్కడ పోదాం, అక్కడ వన భోజనాలు ఉన్నాయి. ఏం చేస్తాము అబ్బా, బ్రతికి 100 ఏళ్ళు బ్రతికేదో 60 ఏళ్ళు బతికినా బాగా బతకాలి అనే థాట్ ప్రాసెస్లో వీడు కొంచెం వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం కంట్రోల్ పెట్టుకోవాలి ఆరోగ్యం. ఇది చెయ్యి ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళి ఆ స్వీట్లు, ఆ జిలేబీలు, గులాబ్ జాములు తినేయడం కాదు. కొంచెం మన గురించి మనం ఆలోచించాలి. ఏది పడితే తాగేయడం, తినేయడం జాగ్రత్తది చెయ్యి ఈసారి. సో అది గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వారం చాలండి బాడీని షుగర్ పేషెంట్ పాడు చేసుకోవడానికి. ఒక వారం స్వీట్లు బాగా తింటే నెలంతా మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. షుగర్ పెరుగుతుంది కదా.
ఒక్క పూట ఐస్ క్రీమ్ తింటే షుగర్ పేషెంట్స్ రాత్రి పూట ఐస్ క్రీమ్ తింటే పొద్దున వచ్చేసరికి షుగర్ ఫుల్ వస్తుంది టెస్ట్ చేస్తే. షుగర్ పేషెంట్స్ ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. షుగర్ అని కాదు, ఏ వ్యాధికి సంబంధించిన వాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈసారి 100%. ఇది గుర్తుపెట్టుకోవండి. ఈ రాశి వాళ్ళు ఈ వారం ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కర్కాటక రాశి చంద్రుడికి సంబంధించిన రాశి కాబట్టి వీళ్ళు భువనేశ్వరి దేవి ఆరాధన చెయ్యాలి. లేదంటే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళాలి. కంపల్సరీ. ఆరోగ్యం కాపాడుకోవాలి. పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఆరోగ్య పట్ల తీసుకోవద్దు. వెళ్ళి శివాలయానికి వెళ్ళి కొంచెం పాలు అక్కడ ఇచ్చేసి రండి. లేదంటే వైట్ కలర్ది ఏదైనా ఒక ఫ్లవర్ పెట్టేసి రండి. సో చాలా ఇంపార్టెంట్. ఈసారి వీళ్ళు ఈ వారం కర్కాటక రాశి వాళ్ళు శివాలయానికి వెళ్ళాలి. ఈశాన్యంలో భువనేశ్వరి దేవి పటం పెట్టుకోండి, చాలా మంచిది. వీళ్ళకి కర్కాటక రాశి వారికి భువనేశ్వరి దేవి ఆరాధన చేయండి. కుదిరితే భువనేశ్వరి దేవి ఆలయానికి వెళ్ళండి మీ ఇంటి సమీపాన ఉంటే. సో బేసిక్గా ఇవి వీళ్ళు చేయాల్సిన పరిహారాలు, జాగ్రత్తలు ఇవే, పరిహారాలు ఇవే. జాగ్రత్తలు అంటే కొంచెం ఆరోగ్య పట్ల పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు, ఏం పడితే అది చేయొద్దు, త్వరపడవద్దు. ఆరోగ్యానికి సంబంధించి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, చెడగొట్టుకోవద్దు ఆరోగ్యాన్ని. కర్కాటక రాశి వారికి సంబంధించిన వార ఫలాల్ని చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.